తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. కడప జిల్లాలో ఎక్కువ తిరగలేదన్న. నేను నిలబడదాము అని నిర్ణయించుకున్నాక 4 రోజులు తిరిగాం. ఈ 4 రోజుల్లోనే అవినాష్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా మార్చాలని వైసీపీ ఆలోచన చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారే హంతకుడు అని విశ్వసిస్తున్నట్టే కదా. అంటే హంతకుడిని నిలబెట్టాము, ప్రజలు మమ్మల్ని ఆదరించరు, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటలే నమ్ముతారు, బిడ్డకే ఓటేస్తారు, అవినాష్ రెడ్డి అయితే ఓడిపోతాడు అన్న భయం మీకు పుట్టుకుంది కాబట్టే కదా ఈ రోజు అవినాష్ రెడ్డిని మార్చాలనుకుంటున్నారు. అంటే ఇన్ని రోజులు సిబిఐ ఏదైతే చెప్పిందో అవన్నీ నిజమని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. అవినాష్ రెడ్డి నిర్దోషి కాదు, దోషి, హత్య చేయించిన వాడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు కాబట్టే ఈ రోజు మళ్ళీ అవినాష్ రెడ్డిని మార్చే ఆలోచన చేస్తున్నారు. మీరు అంటే మీరే దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టు మీరే ఈ రోజు మార్చాలని చూస్తున్నారు. అంటే మీ ఆత్మసాక్షినే మీరే పరిశీలన చేసుకోండి. మీరు ఏం మెసేజ్ పంపిస్తున్నారు ప్రజలకు అని. కానీ మేమైతే ఒకటి చెప్తున్నాం, మీరు అభ్యర్థిని మార్చినా కూడా మీరు కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అవినాష్ రెడ్డి హత్య చేశాడని తెలిసి కూడా, అవినాష్ రెడ్డి గారు దోషి అని తెలిసి కూడా, హత్య జరిగింది అని తెలిసి కూడా మీరు ఈ రోజు అవినాష్ రెడ్డి గారిని 5 సంవత్సరాలకు ఎందుకు కాపాడుకుంటూ వచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలి. దోషి కాదు, దోషి అని తెలిసి కూడా అవినాష్ రెడ్డి గారికి మళ్లీ టికెట్ ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. అసలు ఇదంతా కాదు గాని అసలు 5 సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారు చనిపోతే, వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడితే ఆ రోజు సాక్షి టీవీ చెప్పింది వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ తో చనిపోయారని. దానికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? వైసీపీ నాయకులుంటే మాకేం అభ్యంతరం లేదు, కానీ ఈరోజు మీరు గొడవకు దిగుతున్నారు అంటే దానికి ఏమిటి అర్థం అంటే వైసీపీ ఓడిపోతుంది అన్న భయం మీకుంది కాబట్టి అవినాష్ రెడ్డి ఎంపీగా ఓడిపోతాడు అన్న భయం మీకుంది కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను అడ్డుకుంటున్నారు. అవినాష్ రెడ్డి ఓడిపోతాడు అన్న భయం ఉంది కాబట్టి సింహాద్రిపురంకు మేము ఇంకా చేరనన్నా లేదు, అక్కడ మా జెండాలు పీకుతున్నారు, అక్కడ మా కార్యకర్తలను కొడుతున్నారు. ఈ రోజు మీ ఒంట్లో భయం పుట్టింది కాబట్టి, అవినాష్ ఓడిపోతాడు అన్న భయం పుట్టింది కాబట్టి ఈ రియాక్షన్. మాకేం అభ్యంతరం లేదు, మీరు ఎంత కావాలంటే అంత అర్చుకోండి. కానీ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది రాజశేఖర రెడ్డి గారి కొడుకు. ఏ రాజశేఖర రెడ్డి గారినైతే మీరు గెలిపించారో, రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా అని మీరు ఓట్లేసి గెలిపించారో ఆ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగనన్నగా ముఖ్యమంత్రి కానంత వరకు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంతనైతే జగన్మోహన్ రెడ్డికి కూడా చెల్లిని కాదు బిడ్డను. కానీ జగనన్న ఏ రోజైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారో నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం లేదు. పర్వాలేదు, అది ఆయన ఇష్టం. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప స్థానానికి ఎందుకు పోటీ చేస్తుంది అంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని క్రూరంగా హత్య చేసి ఘోరంగా గొడ్డలితో నరికి చంపేసిన వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి హంతకులని తెలిసి కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఈరోజు మళ్ళీ అదే హంతకులకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది ఇంటి విషయం కాదు,
ఇది ఒక కుటుంబం విషయం కాదు, ఇది ప్రజలకు సంబంధించిన విషయం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.